ఉంటుందండి. మోర్ ఇట్స్ టీమ్ వర్క్ సార్. నేనేమనుకుంటానంటే సార్ ఫ్లాప్లు వచ్చినప్పుడు ఆ బ్లేమ్ అంతా నేను తీసుకుంటాను. ఎందుకంటే నాకు కథ తెలుసు, నేను కథ విన్నా. ఎవడు నన్ను గన్ పాయింట్ పెట్టేసి సినిమా చెయ్యి అని అడగలేదండి ఎవడు. సో తెలుసు. సో మనం ఎక్కడో ఓకే మన డెసిషన్ కరెక్ట్ కాదు, మనం ఆ రోజు అదే మన వాటెవర్ మన జడ్జ్మెంట్ ఆఫ్ స్టోరీ కరెక్ట్ కాదు అనుకుంటాం. హిట్ సినిమా అంటే వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు ఎవ్రీ వన్ అండి. అవును, ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అది. అదే సక్సెస్ హస్ మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్ ఇస్ ఆఫెన్ అంటారు కదా, ఎప్పుడో చెప్పేశారు మనం. అదేనే సార్. ప్లస్ ఇప్పుడు ఒకటి సార్ అన్ననే కదా, ఇప్పుడు మనం 250 సినిమాలు 250 పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి సార్ సంవత్సరానికి. దాంట్లో 20 సినిమాలు ఆడుతున్నాయి సార్. ఆ 20 సినిమాలు మనం ఉండాలనుకుంటాం, అంతే కదండి. అంతే, ఆ ప్రయత్నమే సార్ ఇక్కడ. ప్రయత్నం 100% వాట్ యు సెడ్ ఇస్ కరెక్ట్. అది సిన్సియర్గా చేయాలి, మనం బెస్ట్ ఎఫర్ట్ ఇవ్వాలండి సినిమాకి, అంతే. అదే అంటే ఇప్పుడు మీరు ప్యాటర్న్ ఫిక్స్ చేసుకున్నారా? ఇప్పుడు ఈ సినిమా సపోజింగ్ దట్ ఓకే, ఫింగర్స్ క్రాస్డ్ పెద్ద హిట్ అనుకుందాం, ఎందుకంటే స్క్రీన్ ప్లే బాగుంది అంటున్నారు, అన్ని ఆ స్క్రీన్ ప్లేలోనే ఉంది కదా, మసాలా తమాషా అంతా ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ స్క్రీన్ ప్లేలోనే ఉంటుంది. అది చాలా బాగుందని చెప్తున్నారు మీరు, విత్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ బట్టి ఇండస్ట్రీలో ఉండి. ఇది పెద్ద హిట్ అయిన తర్వాత మీ ప్యాటర్న్ ఎట్లా ఫిక్స్ అవుతుందంటే ఒక సినిమా ఇలాగా, ఒక సినిమా అలాగా, మళ్ళీ 2 సినిమాలు 3 సినిమాలు ఇది? అదే చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు నేను ఎప్పుడన్నా మీరు సుడిగాడి తర్వాత కూడా నేను రెమ్యునరేషన్ పెంచుకోలేదు సార్. బట్ మనం నాకేమవుతుందంటే సార్, ఇప్పుడు ఆల్రెడీ నేను ఇప్పుడు సినిమా ఇది ఆడకపోయినా అంటే ఒక ప్రొడ్యూసర్స్ నాకు నెక్స్ట్ మంత్, ఇప్పుడు ఇదే మంత్ అండి 21వ తారీఖు రిలీజ్ అండి, 25వ తారీఖు నుంచి కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళందరికీ ఏంటంటే అందరికీ ఒక నమ్మకం, హిట్ అయితే అందరికీ హ్యాపీ అండి, అంతే కదండి. అంతే. సో ప్లస్ నాకేంటంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, ఆల్రెడీ 2 సినిమాలు కమిట్ అయ్యాను. సో ఇప్పుడు కొత్తగా ఇది హిట్ అయిపోయి నాకు పెద్ద హిట్ అయిపోయాను, నా కెరియర్ బ్రేక్ చేసి నన్ను నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళిందా కూడా అండి, ఐల్ స్టిక్ విత్ మై కమిట్మెంట్. బికాస్ నాకు నేను ప్రొడ్యూసర్స్ కొందరు మాట ఇచ్చున్నాను, కొందరి దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాను. సో ఐ హ్యావ్ టు స్టిక్ విత్ మై థింగ్స్. నా ప్రయారిటీ వాళ్ళతోటే ఉంటుంది. దాని తర్వాత యాక్సెప్ట్ న్యూ ఫిల్మ్స్ కానివ్వండి, బట్ నా ప్రయారిటీ వన్ చేంజ్. ఓకే హిట్ వచ్చింది కాబట్టి వెనక్కి తోసి కొత్తది ఇంకోటి పెద్దది పెట్టుకుందాం అలాంటివి ఎప్పుడూ లేదండి. అంటే నేను కథల ఆస్పెక్ట్లో అడిగాను, ప్యాటర్న్ ఫిక్స్ చేసుకునేటప్పుడు ఇది మన బాగానే యాక్సెప్ట్ చేశారు. అవును, అదే సార్ నేను చెప్పాను కదా సార్. ఇప్పుడు ఇది ఒక రకమైన సినిమా అండి, థ్రిల్లర్. నెక్స్ట్ ఆల్కహాల్, అది ఒక రకమైన ప్యాటర్న్. దాని తర్వాత 2 కామెడీ అండి. సో ఇది ఎంత పెద్ద హిట్ అయినా కూడా అవి మారవు కదండి, ఆ ప్లానింగ్ మారవు కదండి, అవి అలాగే ఉంటుందండి. కరెక్ట్. ఏదైనా మీరు మీ దగ్గర నుంచి ఒక కంటెంట్ వచ్చేటప్పుడు ఆడియన్స్కి మీ ఫ్లేవర్ యాడ్ అవుతుంది పబ్లిసిటీలో, అల్లరి నరేషన్. బట్ అది నాకు చాలా హ్యాపీ సార్. అంటే ఎస్పెషల్లీ నాంది తర్వాత ఆడియన్స్ కూడా ఇదివరకు ఎన్ని సినిమాలు ఏంటి వరుసగా ఎన్ని సినిమాలు తీసేస్తున్నా, ఇవాళ సినిమాలు ఎక్కువ తీసినా కూడా ఆడియన్స్ ఎడుతున్నారు సార్, ఏంటి గ్యాప్లు పెట్టలేదా. నేను చాలా మంది హీరోలు చూసానండి, అంటే I don't want to name it. సో ఏమవుతుందంటేనండి ఆ గ్యాప్లు, అంటే మనం ఆడియన్స్ కూడా ఎక్కువ, అంటే ఇప్పుడు బయట ఎక్కడైనా చూస్తుంటారండి సార్, ఇదివరకు మీరు కామెడీ సినిమాలు బాగుంటాయి సార్, బట్ ఈ మధ్యన మీ లైనప్స్ బాగుంటున్నాయి సార్, కొత్త సినిమాలు ఎంచుకుంటున్నారు. ఓకే, రెస్పెక్టివ్. ఇప్పుడు మారేడుమల్లి ప్రజానికి ఉందండి, సినిమా పెద్ద ఆడకపోయినండి, అది OTTలో రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఫోన్ చేసి మంచి సినిమా సార్, చాలా మంచి సినిమా అన్నారు. సో ఇప్పుడు బచ్చలమల్లి అండి, సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కూడా నాకు ఫోన్ చేసి, ప్రెస్ వాళ్ళండి ఫస్ట్ టైం, అంటే నాకు జనరల్గా ప్రెస్ ఫోన్ చేస్తే ఏమనుకుంటుంటే చాలా బాగుంది కంగ్రాచులేషన్స్ అంటారని ఎక్స్పెక్ట్ చేసాం. సార్ సినిమా పెద్ద గొప్పగా లేదు కానీ, బట్ మీ పర్ఫార్మెన్స్ అండి వివరంట్ ఎక్స్పెక్టింగ్ అండి. సో ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడు, రెగ్యులర్గా అయితే ట్రై చేయట్లేదని ఒక ఆడియన్స్ దగ్గర ఒక రెస్పెక్ట్ తెప్పించుకుంటా, అది జాగ్రత్తగా పోకుండా కాపాడుకోవాలండి, అంతే. డిగ్నిటీ, యూ మెయింటైన్డ్ దట్ డిగ్నిటీ, అది దానిలో అసలు ఎవరు నో డిబేట్ ఆన్ దట్, నో డిబేట్. సో రియల్లీ వి విష్, ఎందుకంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇంత ఎస్టాబ్లిష్డ్ హీరో ఐడెంటిటీ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఒక న్యూ జానర్లో కూడా మీరు సక్సెస్ కొట్టారంటే ఇండస్ట్రీలో ఒక స్పేస్ క్రియేట్ అవుతుంది. మళ్ళీ అవును, పీపుల్ కెన్ ట్రావెల్, కొత్తగా రాయొచ్చు, మళ్ళీ కొత్త కథల దగ్గరకు రావచ్చు. అండ్ నరేష్ ఈస్ దేర్ అన్న వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి. అవును, ఇప్పుడు వాడే హారర్ థ్రిల్లరే రాద్దాం అనుకున్న వాడికి ఒక హీరో మళ్ళీ అవైలబిలిటీ. అవునండి, ఈ సినిమా తర్వాత. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ నరేష్ గారు, అండ్ మంచి హిట్ అవ్వాలి సినిమా. ఎందుకంటే ఎనీ ఫిల్మ్ అది హిట్ అయితే సినిమా అందరూ అదే. ఒకప్పుడు లాగా సినిమాలు లేవు సార్ ఇవాళ. ఎవ్రీ ప్రొడ్యూసర్స్ మనం అనుకుంటున్నాం కానీ ఇట్స్ లైక్ సినిమా తీటు. అంటే ఒకప్పుడు సార్ నేను పొద్దున్న లేచి న్యూస్ పేపర్ చూస్తుంటానంటే పేజ్ అంటే మనకి సినిమాలు ఇవాళ ఇక్కడ ఓపెనింగ్ అయింది, ఒక పండగ వచ్చింది అనుకోండి, దసరా వస్తే సార్ 6 సినిమాలు 7 సినిమాలు ఓపెనింగ్లు ఉండేవి. ఈ మధ్యన చూసారు సార్ సినిమాలు తగ్గిపోతున్నాయి, ప్రొడక్షన్ ఆఫ్ సినిమాలు కూడా తగ్గిపోతున్నాయి. సో థియేటర్కి జనాలు రావట్లేదు, డిస్ట్రిబ్యూటర్స్కి అర్థం అవ్వట్లేదు, థియేటర్లో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ప్రొడ్యూసర్స్కి ఏ సినిమా తీయాలో అర్థం, అంటే
కన్ఫ్యూజన్లో ఉన్నాం. కన్ఫ్యూజన్, కంటెంట్ సెలెక్షన్ బికేమ్ వెరీ యా, అంటే దేనికి వస్తున్నారు, దేనికి రావట్లేదు, ఏ సినిమాకి ఓపెనింగ్స్ వస్తే ముందు సినిమా ఏమో బాగా కలెక్ట్ చేస్తున్నారు, నెక్స్ట్ సినిమాకి ఓపెనింగ్స్ కూడా రావట్లేదు. సో అంటే ఇట్స్ లైక్ ఇదివరకు ఏసీడీసీ అంటారు చూసారు, అయితే అలా అయిపోతుందండి. సో ఇట్స్ లైక్ అందుకునేనండి నాకు మన సినిమాను కాదండి, అన్ని భాషల సినిమాలు కానీ మన తెలుగు సినిమాలో ఆడాలండి. ఎందుకంటే ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్స్ బాగుంటేనండి, డిస్ట్రిబ్యూటర్స్ బాగుంటేనే సినిమా మేకింగ్ ఎక్కువ అవుతాయండి. సో ఐ థింక్ మనకు మళ్ళీ థియేటర్స్కి వస్తేనే కానీ అంటే జనాలు మనం మళ్ళీ థియేటర్స్కి మనం తీసుకుని వచ్చే బాధ్యత మనం అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ అందరూ చేస్తున్నారండి. అది ఒక్కసారి వెనక్కి వచ్చిందంటే సార్ మళ్ళీ అందరికి మళ్ళీ ఇట్ విల్ బి గుడ్ ఓల్డ్ డేస్ అంటారు. ఐ థింక్ ఎక్కడ ఉంటుంది సార్ మనకి ఇండస్ట్రీ కూడా సార్, ఒక తెలియకుండా ఒక చోటకి వచ్చేటప్పటికి ఇలా వెళ్తుంటుంది, ఒక చోట అలా గ్రాఫ్ పడుతుంది. ఏ ఇండస్ట్రీకి ఏది ఉంటుంది సార్, అదే అప్ అండ్ డౌన్స్ అనేది ప్రతి ఇండస్ట్రీకి ఉంటుంది సార్. ఐ థింక్ మనకి ఇప్పుడు వచ్చింది. ఐ థింక్ బట్ అన్ని సినిమాలు ఇప్పుడు నా సినిమాతో పాటు 4 సినిమాలు రిలీజ్ అవుతుంది, ఆ 4 ఆడాలని కోరుకుంటున్నాను. అన్ని ఆడాలి, దాంట్లో నాది ఉండాలనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే కదండి. 100% ఎవరు ఇక్కడ ఊరికే సార్ పాప అందరూ డబ్బు హార్డ్ డబ్బు పెడతారు, ఇన్వెస్ట్ చేసి ఎక్కడి నుంచో తెచ్చుకున్న అప్పులతో తెచ్చుకున్న వడ్డీలు కట్టి రకరకాలుగా తెచ్చుకుంటారు కాబట్టి. సో ప్రొడ్యూసర్ని డిస్ట్రిబ్యూటర్ని కాపాడుకోవాలని బాధ్యత ఉండాలి మనందరికీ ఉంది. అందరికీ ఉంది. 100% కరెక్ట్, యూఆర్ కరెక్ట్. సో ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ నరేష్ గారు. పెద్ద హిట్ 22వ తారీఖున మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టుకుందాం, కలుద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అది అల్లరి నరేష్ గారి కొత్త సినిమా 12A రైల్వే కాలనీ. అందరూ చూడండి, మంచి జానరు, మంచి స్క్రీన్ ప్లే, చాలా ఇంట్రెస్టెడ్గా చేసిన క్యారెక్టరు అల్లరి నరేష్ గారు కాబట్టి సినిమా 100% బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ లెట్ us సెలబ్రేట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.